అమరావతి రైల్వే లైను ఏర్పాటు విషయంలో ముందడుగు పడింది. ఇప్పటికే 57 కిలోమీటర్ల మేర అటు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి ఇటు గుంటూరు జిల్లా నంబూరు వరకు 57 కిలోమీటర్ల అమరావతి రైల్వే లైన్‌కి కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశంలో మరో ముందడుగు పడిగింది. భూసేకరణకు సంబంధించి అమరావతి రైల్వే లైన్‌కి సంబంధించిన భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ దాదాపు 297 ఎకరాలని భూసేకరణ అయితే చేయబోతుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. వాస్తవంగా అమరావతికి ఇప్పటివరకు ఎక్కడ కూడా రైల్వే కనెక్టివిటీ లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అమరావతిలో వచ్చే పాపులేషన్ దృష్టిలో పెట్టుకుని అమరావతి రైల్వే లైన్ అయితే కేంద్రం ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ అటు చెన్నైకి గాని లేకపోతే ఇటు హైదరాబాద్‌కి గాని చేరుకునే విధంగా అమరావతి అటు హైదరాబాద్ నుంచి ఇటు చెన్నై రైల్వే లైన్ కలిపే విధంగా ఈ రైల్వే లైన్ అయితే ఉండబోతుంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి మొదలయ్యి అది అటు నందిగామ అదేవిధంగా ఇటు అమరావతి ప్రాంతంలోని అమరావతి ప్రాంతం అదేవిధంగా వైకుంఠపురం వడ్డమాను ఆ ప్రాంతాలను దాటుకుని నంబూరు మీదుగా వెళ్ళి చెన్నై లైన్ గుంటూరు అదేవిధంగా చెన్నై లైన్‌ని కలవబోతుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశంలో భూసేకరణ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏమైనా రైతులకి ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16 లోపు దానికి సంబంధించినటువంటి వచ్చే నెల 16 లోపు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఫిర్యాదులు చేయొచ్చని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. అమరావతి రైల్వేకి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంత రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన వడ్డమాను అదేవిధంగా వైకుంఠపురం ఈ 2 ప్రాంతాలతో పాటు అటు తాడికొండలోని కొన్ని గ్రామాల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లైను రావడం ద్వారా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఒక ఆశాభావాన్ని రైతులంతా వ్యక్తం చేస్తున్న ఇలాంటి సమయంలో ఇప్పుడు భూసేకరణ కూడా నోటిఫికేషన్ ఇవ్వడంతో రైతులందరూ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా భూసేకరణకి భూములు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 16 లోపు తెలియజేయవచ్చు అంటూ కూడా పేర్కొన్నారు. అయితే అమరావతి రైల్వే లైన్ సంబంధించి చూస్తే కనుక మొత్తం అటు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి ఇటు నంబూరు గుంటూరు జిల్లా సంబంధించి నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ రాబోతుంది. మధ్యలో కృష్ణా నది మీద ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేయబోతున్నారు. దాని దూరం 3.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయబోతూ ఉన్నారు. చేయడంతో పాటుగా మొత్తం 57 కిలోమీటర్ల రైల్వే లైన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో కేంద్రం అప్రూవల్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకి నోటిఫికేషన్ జారీ చేయడంతో త్వరలోనే పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. దీని ద్వారా అటు హైదరాబాద్ నుంచి ఇటు గుంటూరు కానీ లేకపోతే చెన్నై కానీ తెనాలి ఈ ప్రాంతాలు చేరుకోవడానికి సులువుగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. భవిష్యత్తులో రాజధానిలో దాదాపు 1 కోటి మంది నివసించే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా రైల్వే లైన్ తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో మెట్రో కూడా అమరావతికి రాబోతుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి అమరావతికి మెట్రోకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో ఒకవైపు మెట్రో ప్రాజెక్టు మరోవైపు రైల్వే ప్రాజెక్టు తీసుకురావడం ద్వారా అమరావతికి కనెక్టివిటీని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 5 ఏళ్లలో అంటే 2029 కంటే ముందు 2027, 28 నాటికి రాజధాని మొత్తాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పట్లోపు నిర్మాణాలు పూర్తయ్యే లోపే ఇటు మెట్రో ప్రాజెక్టుతో పాటు అటు రైల్వే లైన్ కూడా అందుబాటులోకి వస్తే కనుక కనెక్టివిటీ బాగుంటుంది. ఎవరైనా అమరావతి చేరడానికి సులువుగా ఉంటుంది. ఇప్పటివరకు రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇక భవిష్యత్తులో అటు మెట్రో కనెక్టివిటీ ఇటు రైల్వే కనెక్టివిటీ కూడా రాబోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అమరావతి అనేది ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా రాబోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా జారీ చేసినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ పట్ల రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దాదాపుగా మాక్సిమం అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్, RTV, అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.